హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం బాగుంటాంలే అక్క అంటారేమో, నిజంగానండి నేను కూడా బాగోలేదు. ఈ కల్తీ చూస్తుంటే నాకు నచ్చట్లేదు. ఏంటక్క అని అంటారేమో, ఏం లేదండి, నేను కొట్టుకెళ్ళి ఒక అట్ట గుడ్డులు తెచ్చానండి. అందులో 22 గుడ్లు ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫ్రిడ్జ్లో పెడితే ఏమైందంటే అందులో 8 గుడ్డు పగిలిపోయినాయి. మార్నింగ్ లేసేపాటికి 8 గుడ్లు పగిలిపోయినాయి. సరే అవి కారిపోతాయేమోనని నేను ప్లాస్టిక్ డబ్బాలో పెట్టానండి. సాయంత్రం పిల్ల అమ్మ ఆమ్లెట్ వేయి నాకు అని అందండి. ఆమ్లెట్ వేయి అనగానే నేను ఆమ్లెట్ వేసానండి. వేద్దామని 2 గుడ్లు పగలగొడితేనండి అవి గట్టిగా ఉన్నాయండి. అవి గట్టిగా ఉన్నాయి. ఏంది గట్టిగా ఉండి ఇట్లా ఉన్నాయి ఏంటి అని నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత ఒక గిన్నెలో వేసి చూస్తేనండి అవి ప్లాస్టిక్ బాల్స్ లాగా, మన జెల్లీ లాగా ఉన్నాయండి. పిల్లలు ఆడుకుంటారు చూడండి, గుడ్లు అలా ఉన్నాయి. ఒలుస్తుంటే కూడా నాకు గుడ్డు ఉడకబెట్టిన గుడ్లాగా ఉంది, కానీ నార్మల్ గుడ్లాగా అయితే లేవండి. ఎందుకు అలా లేవు, ఎందుకు ఎందుకు అలా లేవో నాకైతే తెలియట్లేదండి అసలు. ఈ గుడ్లు అనేది ఎందుకు అలా మా నార్మల్ గుడ్లులాగా లేవో నాకైతే తెలియట్లేదు. ఎలా ఉన్నాయంటే పిల్లలు ఆడుకునే జెల్లీ బాల్స్ లాగా ఉన్నాయండి. ఆ గుడ్డులు తెచ్చినాటిల్లోనే ఒక గుడ్డు పగలని గుడ్డు కొట్టానండి, అదైతే నార్మల్గా బాగానే ఉంది. ఇవైతే మాత్రం ఆడుకునే పిల్లల గుడ్లు లాగా, మన పాము కోసం లాగా అసలు ఏదోలా ఉన్నాయండి. నాకు చెప్పడానికి కూడా తెలియట్లేదు. నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూశాను. 8 గుడ్లు అలాగే ఉన్నాయండి. మా వారు వచ్చాక చూపిద్దామని 4 గుడ్లు అయితే అసలు పగలగొట్టకుండా అట్లాగే ఉంచాను. చూడండి, ఇలా నేను స్పూన్తో అంటున్నా కానీ ఆ గుడ్డు అసలు ఏమీ కావట్లేదు. కింద పడ్డా సరే నాకు ఖరాబ్ అనేది అవ్వట్లేదు. ఎందుకు ఇలా కల్తీలు చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. పిల్లలుండ తల్లిదండ్రులు, ముసలి వాళ్ళు మనం ఏం చేస్తామంటే డాక్టర్ గుడ్డు తినమన్నాడు కానీ గుడ్డు తింటాము. గుడ్డు ఏం తింటామండి ఇట్లా ఉంటుంటే. పిల్లలకి ఏం చేస్తాం, గబగబా ఒక గుడ్డు తీస్తాం, ఎగ్ రైస్ చేసేస్తాం, బాక్స్ కట్టి పంపించేస్తాం. మనకేం బయట పెడితే తెలియదు కదా గుడ్లు ఎలా ఉంటున్నాయో. అదే ఫ్రిడ్జ్లో పెడితే కానీ పగిలిపోయిన గుడ్డు, డ్యామేజ్ గుడ్డు, పగలని గుడ్డు, మంచి గుడ్డు అని మనకు తెలిసిద్ది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గుడ్లు చెక్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి చెక్ చేసుకోండి. చూడండి, నేను చేత్తో పట్టుకుని కూడా చూపిస్తున్నాను. మనకి ఇది ఎలా ఉందంటే పాము కుసంలాగా జెల్లీలాగా ఉందండి. మనల్ని ఎవరో పక్క దేశ వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేయవసరం, చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేయవసరం లేదండి. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి గుడ్లు తేలేదు కదా, మన ఇండియాలో కోళ్ళు పెట్టిన గుడ్లే నేను తెచ్చాను. మనల్ని మనమే మోసం చేసుకుంటుంటే మనకేం ఆరోగ్యాలు ఉంటాయండి? వాళ్ళే బాగుంటున్నారు, మనమే ఆరోగ్యం ఎందుకు ఉండట్లేదంటే ఇది ఇందుకే ఉండట్లేదు. మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం కాబట్టి ఉండట్లేదు. దయచేసి ఈ వీడియో మీరు అందరూ పిల్లలుండ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాళ్ళకి తెలియాలి. ఒక్కటి నేను గమనించమంటున్నాను, గుడ్డులు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టండి. పగిలిపోయి అనుకోండి, అవి తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేయండి. అవి దయచేసి పిల్లలకు వాడద్దు ప్లీజ్. ఇది నా నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.